హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్వీఎస్ వ్లాగ్స్. ఆ రోజైతే 3:30కంతా స్నానం చేసి ఇంకా కిచెన్‌కైతే వచ్చేసానండి. ఎందుకు ఇంత త్వరగా అనుకుంటున్నారా? అవునండి. ఒక ట్రిప్ అయితే వెళ్ళాలి కాబట్టి కొన్ని దేవస్థానాలకైతే వెళ్ళాలని చెప్పేసి రెడీ అవుతున్నాము. పులిహోర, పెరుగన్నం అయితే తీసుకొని వెళ్తున్నాము. తర్వాత అయితే ఇంట్లో అందరూ కూడా ఆ పాటికే స్నానం చేసేసి 3:30కి ఇంటి నుంచి బయలుదేరామండి. సో, వెళ్తూ ఇంకా కాఫీ, టీ లేకపోతే అసలు ఇంకా కాదు కాబట్టి ఒక అంగడి దగ్గరైతే నిలిపాము. రాయగోట తర్వాత అక్కడైతే స్నాక్స్ వెరైటీస్ కూడా ఎక్కువగా ఉండింది. సో, మేము కావాల్సిన స్నాక్స్ మాత్రం తీసుకొని ఇంకా వేడివేడిగా కాఫీ తాగి బయలుదేరుతున్నామండి. నేనైతే కనిపిస్తున్నానా అక్కడ? అవునండి. మా పాప అయితే షూట్ చేస్తూ ఉంది. వాళ్ళకెవరికీ కాఫీ వద్దని నేను మాత్రమే కాఫీ తీసుకున్నాను. సో, స్నాక్స్ ఐటెమ్ కూడా బాగుండిందండి. ఎందుకంటే హైవేస్ వచ్చిన తర్వాతయితే ఇక్కడ నైట్ ఫుల్లు అంగడ్లయితే ఉంటుందండి. సో, అందుకని ఇంకేం ఇబ్బంది లేదన్నమాట. సో, అలాగే బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా అలాగే నైట్ ఎర్లీ మార్నింగ్ షూట్ అండి ఇది. తీస్తూనే ఉన్నానన్నమాట షూట్ అయితే. ఇంకా అలా చూస్తూనే కొద్దిగా వెలుగవుతూ ఉంది కదా! మేమైతే 6 గంటలకైతే సేలం అయితే రీచ్ అయిపోయాము. తర్వాత ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే అదొక హ్యాపీ కదండీ! భలే ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్‌గా ఎక్కడైనా దేవస్థానమో లేదా అలా ట్రిప్ వెళ్ళినప్పుడైతే అంత సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ రొటీన్ వర్క్ ఏంది అని చెప్పేసి మేము కూడా ఒక ట్రిప్పు వెళ్దామని ఇలా తయారైపోయామన్నమాట. ఇంకా వెలుగైతే కొద్దిగా వెలుగవుతూ వస్తూ ఉంది. కరెక్ట్‌గా 6 గంటల సమయంలో అయితే సేలం దగ్గరైతే ఉన్నామండి మేము. సో, తర్వాతయితే హ్మ్, ఇంకా ట్రిప్ మార్చుకుందామని నేను కూడా కాసంత సేపు డ్రైవ్ చేశాననమాట. అంతే ఒక 100 కిలోమీటర్స్ వరకు మాత్రం నేను హైవేస్‌లో డ్రైవ్ చేశాను. ఇంకా ఒక్కరే డ్రైవ్ చేయాలంటే కష్టం కదండీ! సో, నేను కూడా అలా డ్రైవింగ్‌లో షేర్ చేసుకున్నాననమాట. ఒక ప్రయత్నమే అండి. మన వల్ల కూడా అవుతుంది అని ప్రయత్నం చేస్తే ఏదైనా కూడా కానిదంటూ ఏమీ లేదు కాబట్టి తర్వాతయితే ఇంకా మళ్ళా నేను వెనకాలొచ్చేసాను. అక్కడైతే మా పాప నా పైన పడుకొని ఇంకా నిద్రపోతూ ఉంది. సో, అలా వీడియో తీస్తూ ఉన్నాను ఆ టైంలో అయితే. ఇంకా మేము ఈ ట్రిప్‌కైతే విజయదశమి నాడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి. 3:30కల్లా. ఇంతవరకు మేము ఎన్నో సార్లు అనుకున్నాము ఎక్కడైనా వెళ్ళి రావాలి విజయదశమి నాడని. బట్ కుదరలేదు. ఇంతవరకు కుదరలేదు. సో, ఇప్పుడైతే మేము ఫస్ట్ టైం ఇలా విజయదశమి నాడైతే బయలుదేరుతున్నాము ఎర్లీ మార్నింగ్. సో, అలా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకైతే ఎక్కడికంటారా? నవగ్రహాల దేవస్థానానికండి. అంతేనండి. ఇలా బయలుదేరుతూ ఉన్నాము. హ్మ్. అంటే నా వరకు కూడా టూ వీలర్ కన్నా ఫోర్ వీలర్ డ్రైవింగే ఈజీగా ఉంటుందని అనిపిస్తుందండి. సో, అయినా కూడా ఫుల్‌గా నేనే డ్రైవ్ చేయడానికైతే అసలు అంత ధైర్యం లేదన్నమాట. సో, అక్కక్కడ ఒక 1 అవర్ ఎంతైతే అంతే. మళ్ళీ ఫుల్ నారో రోడ్స్‌లో అయితే డ్రైవ్ చేయడానికి ఇంకా కొద్దిగా కష్టంగానే ఉంది. ఇది హైవేస్ కాబట్టి ఎంత ట్రాఫిక్ అయినా నాకేం కష్టం లేదు. బట్ నారో రోడ్స్ అంటే కొద్దిగా భయమవుతుంది కదా! సో, ఇక్కడైతే లొకేషన్స్ అయితే భలే ఉండిందండి. తర్వాత ఇక్కడ ఒక టైంలో నిలిపి టిఫిన్ చేస్తూ ఉన్నాము. నేను తీసుకొని వెళ్ళాను కదా! పులిహోర, పెరుగన్నము అదైతే తీసుకొని ఇంకా టిఫిన్ అయితే తింటూ ఉన్నాము. ఇంకా 2 డేస్ అక్కడే గడపడం కోసం ఇంకా హోటల్ తప్పదు కదా మరి. సో, ఒక పూటకైనా ఇలా తీసుకొని వెళ్తే ఖర్చు మిగులుతుంది. ఆరోగ్యం కూడా బావుంటుంది అని చెప్పేసి ఒక్క పూటకు మాత్రమే. ఇంకెక్కడండి చపాతీ ఆ కాలంలో అయితే చపాతీలు అవి ఇవి తీసుకొని వెళ్ళేవారు. ఇప్పుడుండే వేడికి అవి తీసుకొని వెళ్తే కూడా ఇంకా అజీర్ణమే అవుతుంది. కాబట్టి ఇంకా ఫ్రెష్‌గా అక్కడ హోటల్‌లో తినుకోవాలి కదా! మరి తప్పదు కదా! సో, అందుకని అలా ఆపేసి టిఫిన్ అయితే తింటూ ఉన్నాము. మళ్ళా అక్కడైతే లొకేషన్స్ అయితే భలే ఉందండి. అలా గ్రీనరీస్ వర్షం బాగా పడినట్టుంది. బట్ మేము వెళ్ళే రోజైతే సరిగ్గా ఎండ అయితే ఎక్కువగానే ఉండిందండి.
కానీ అక్కడ నార్మల్‌గా ఇలానే ఉంటుందేమో గ్రీనిష్‌గా. సో, భలే ఉండిందండి. వీడియో తీస్తూ అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా మధ్యలో స్నాక్స్ అలా తింటూ రొటీన్ జీవితానికైతే డిఫరెంట్‌గా ఏ విధంగా ఉండిందంటే ఒక సంతోషం కదా! సో, అందుకని ఇలా బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా ఒక దేవస్థానానికి వచ్చేసామండి ఫస్టు. ఆలంగుడి అంటారు కదా! గురుగ్రహ దేవస్థానానికైతే వచ్చేసాం మేము. ఈ వాయిస్ మధ్య మధ్యలో ఎందుకు నేను వాయిస్ ఇవ్వడం కట్ చేస్తున్నానంటే అసలు టైమే లేదండి. ఏదైనా ఒక్కొక్క పని వచ్చే వస్తుంది కాబట్టి దాన్ని చూసేసి మళ్ళీ ఇంకా వాయిస్ ఇవ్వడానికైతే వస్తూ ఉన్నాను. కాబట్టి కొద్దిగా డిస్టర్బ్‌గానే ఉంది. ఇంకా ఇది ఆలంగుడి దేవస్థానం ఫస్ట్ అయితే గురుగ్రహ దేవస్థానానికైతే వచ్చేసాము. నెక్స్ట్ దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. నాకైతే అలా వీడియో తీస్తూనే ఉండాలి అనిపిస్తుంది. సీనరీస్ అంతా చూసేసరికి చూడండి ఎంత అడవి అంటే అడవిలాగా కాదు, అలా అని పార్క్ లాగా ఒక విధంగా ఉంది. బాగుందన్నమాట అక్కడ. నెక్స్ట్ ఇక్కడైతే ఇక్కడ మళ్ళా దేవస్థానం చుట్టూ ఒక చుట్టూ వేసేసి ఇంకా లంచ్‌కి అయితే బయలుదేరాము. ఎందుకంటే అక్కడే గురుగ్రహ దేవస్థానంలో ఆ రోజు గురువారం కాబట్టి చాలా హెవీ రష్‌గా ఉండింది కాబట్టి దర్శనం లేట్ అయిపోయింది. ఇంకా మేము లంచ్ చేసుకొని ఆ రోజు ఒక 2:30 ఆర్ 3:00కి మేము ఇక్కడ రాహుగ్రహ దేవస్థానానికైతే వెళ్ళాము. అక్కడైతే ఇంకా అన్ని నవగ్రహ దేవస్థానాలు 1 నుంచి 4 గంటల వరకు మధ్యాహ్నం అయితే క్లోజ్ చేస్తారు కాబట్టి అలా వెయిట్ చేసుకొని ఇలా షూట్ చేసుకొని ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. సో, అక్కడైతే దర్శనం చేసుకోవడానికి ముందు ఇలా కొలనులో చాలా బాగుండింది. అక్కడైతే ఫిషెస్ అని మంచి ఒక పెద్ద పెద్ద సైజులో భలే ఉండిందండి వైట్ కలర్. సో, అది కూడా షూట్ చేసుకొని అలానే చూస్తూ ఉన్నాము. అదైతే భలే ఉండిందండి. సో, ఇంకా టైం ఉండింది దర్శనానికని. సో, ఆ టైంలో అయితే మేము ఇక్కడ వీడియో తీసుకొని ఉండిపోయాము. నెక్స్ట్ ఇంకా 4 గంటలు అవుతుంది అని చెప్పి దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ దేవస్థానానికి కూడా బయలుదేరాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. బట్ అయితే ఆయా వారంలో ఆయా నవగ్రహ దేవస్థానాలు అయితే చాలా రద్దీగా ఉంటుందండి. ఆ రోజు గురువారం కాబట్టి అక్కడే హాఫ్ డే అయిపోయింది మాకి. ఇంకా నెక్స్ట్ రాహుగ్రహ దేవస్థానం అయితే ఫ్రీగా ఉండింది. కాకపోతే వాళ్ళు 4:30 తర్వాతనే దేవస్థానం తలుపులు అనేది తీర్చారు కాబట్టి ఇంకా ఆ తర్వాత దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరామండి. ఇంకా సూర్య దేవస్థానము, శుక్ర దేవస్థానానికి అయితే ఆ రోజు దర్శనం చేసుకున్నాము. ఇదైతే సూర్య దేవస్థానం అండి. ఈ దేవస్థానంలో ఇంకా మరమ్మతులు అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఫినిషింగ్ కాలేదన్నమాట. అయినా దర్శనానికైతే పంపిస్తున్నారు కాబట్టి అక్కడ సూర్య దేవాలయం అండి ఇది కనిపిస్తుంది. సో, అక్కడ దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా అంగడిలో అయితే ఏది పర్చేస్ చేసే విధంగా అయితే ఎక్కడ ఏం దొరకలేదు. ఇదైతే వైట్ ఫ్లవర్ అండి. చంద్ర దేవస్థానంలో మనము వైట్ క్లాత్ లేకపోతే వైట్ ఫ్లవర్ ఇలా సమర్పించాలి కాబట్టి అలా చంద్ర దేవస్థానంలో కూడా దర్శనం చేసుకొని అంటే ఆ రోజు మొత్తం పైన 4 నవగ్రహ దేవస్థానాలు దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ స్టేకి అయితే స్వామిమలై వెళ్ళిపోయామండి. ఎంత అద్భుతంగా ఉందో స్వామిమలై దర్శనం అనేది అసలు పావనం అవుతుందండి ఆ దర్శనం చేస్తూనే. ఇంకా స్వామిమలైలోనే ఈ రాయల్ పార్క్ ఇక్కడనే రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ కూడా కంఫర్టబుల్గా అన్నీ ఏసీతో బాగుండిందండి. అక్కడే కార్ పార్కింగ్ కూడా ఉంది. సో, అక్కడైతే మేము రూమ్ పార్కింగ్ చేసుకొని ఇంకా హోటల్లో తినడానికి బయలుదేరాము. నైట్ ఇంకా డిన్నర్ కావాలండి. మాకు ఒక హ్యాబిట్ ఉంది. మేము ఇంట్లో అయితే ఒక 1 డే ఏం చెప్పాలి, యాక్చువల్లీ 1 టైం అయినా భోజనం చేయడం అనేది మిస్ అవుతాము. కానీ బయట వెళ్ళామంటే టైం టు టైం మేము తినాల్సిందే అండి. లేకపోతే అసలు జర్నీలో పడదన్నమాట. వామిట్ రావడం ఈ విధంగా అయిపోతుంది. కొద్ది మందికైతే తింటే వామిట్ అవుతుంది. మాకైతే తినకుంటే వామిట్ అయిపోతుంది. కాబట్టి మేము టైం భలే మెయింటైన్ చేస్తామండి. బయట వెళ్ళామంటే చాలా సరదాగా ఉంటుందన్నమాట. ఇదైతే రూమ్ వ్యూ. నేను సరిగా షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఎమర్జెన్సీగా ఏదేదో
ప్రోగ్రామ్స్ ఉంది కాబట్టి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతున్నామండి. అంటే మాత్రం ఎండలు ఎక్కువ అండి. ఎండలకని అస్సలు ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసినా కూడా మళ్ళా జిడ్డు అలా ఒక 2 ఇంచులకి 2 ఇంచెస్కి అయితే వేస్లో ఉంటుందన్నమాట. సో స్వామి మలైలోనే ఇది ఎర్లీ మార్నింగ్ అంటే ముందు రోజు నైటే మేము దర్శనం చేసుకున్నాం దేవస్థానము. బట్ ఇది ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కానీ మళ్ళీ అదే దేవస్థానం ముందే బయలుదేరుతూ ఉన్నాము. అక్కడ ఒక మంచి హోటల్ అండి. కాకపోతే అది కూడా రద్దీనే, ఎప్పుడు ఆల్ టైమ్ రద్దీనే అది. బట్ ఉంటే కూడా చాలా టేస్ట్ అయితే బాగుండిందండి. అక్కడ ఏదో హోటల్ పేరు మర్చిపోయాను నేను. తర్వాత ఈ స్వామిమలైలకు టిఫిన్కి అయితే మేము పూరి, దోస ఇవి తీసుకున్నాము. మార్నింగ్ పూరి ఏంటంటారా, అదంతా మాకు తింటేనే వామిట్ కాదు కానీ తినకుంటే వామిట్ అవుతుంది అని తెలుసు కదా. సో ఏదైనా తినచ్చు మేము, మాకు అడ్జస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా రూమ్ అయితే ఒకేట్ చేస్తున్నాము. అది ఆ రోజు 12 గంటల వరకు రూమ్ టైం ఉంది. కానీ ఇంకా 5 నవగ్రహ దేవస్థానాలు అయితే దర్శనం చేసుకోవాలి కదా. కాబట్టి లాక్ చేసేసి ఇంకా చెక్అవుట్ చేసేసి వెళ్తున్నాం బయట. ఇంకైతే ఆ రోజు ఫస్ట్ ఏం దేవస్థానం చూసామబ్బా, నేను ఇలానేనండి వాయిస్ ఎప్పుడో ఇస్తాను, వీడియో ఎప్పుడో తీస్తే మళ్ళీ వాయిస్ ఎప్పుడో ఇస్తాను కాబట్టి నేనే కొద్దిగా మర్చిపోతూ ఉంటాను. ఆ రోజు ఇక్కడైతే అవునండి, ఇక్కడ ఒక నవగ్రహ దేవస్థానం అయితే చూసుకుని వచ్చాము. అవునండి, సారీ, నేను అప్పుడే ఏదో కన్ఫ్యూషన్ అయ్యాను. శుక్రగ్రహ దేవస్థానమే నిన్న చూసినది. కానీ ఈరోజు అయితే చంద్రగ్రహ దేవస్థానానికి అయితే ఇక్కడ వచ్చాము. ఇక్కడేనండి అన్ని దేవస్థానాల్లో కూడా అర్చనకది 100 రూపాయలండి, 100 రూపీస్ పూజ ఐటమ్స్ అది తీసుకుంటే అర్చన చేస్తారు. కానీ మేము ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏ గ్రహానికి చేపించాలో అది మాత్రం తీసుకున్నాము. ఇంకా చంద్రగ్రహ దేవస్థానం తర్వాత అయితే ఇంకొక 1 అవర్ బయలుదేరాలి ఇంకొక దేవస్థానానికి. సో అక్కడైతే మేము 1 అవర్ జర్నీలో మధ్యలో స్నాక్స్ అది తినుకుంటూ ఇలా షూట్ చేసుకుంటూ ఇంకా బయలుదేరామన్నమాట. అది ఏం దేవస్థానమో నేనైతే ఇలా వీడియో చూస్తుంటే నాకైతే గుర్తు రాలేదు. ఉండండి, ఆ క్లిప్పింగ్ వచ్చినప్పుడే చెప్తాను, అప్పుడే గుర్తొస్తుంది అనమాట ఏం దేవస్థానం అని. సో ఇలా భలే ఉండిందండి. అక్కడక్కడ షార్ట్ వీడియోస్ అయితే తీసుంటే భలే ఉండేది. ఇక్కడ ఆ గ్రీనరీస్కి భలే ఉండింది. బట్ ఎక్కడండి, మనం ఒక ప్లాన్ చేస్తే అది అనుకోకుండా ఏదో జరుగుతుంది కదా. సో ఆ విధంగానే ఉండింది. నెక్స్ట్ అయితే ఇది బుధగ్రహ దేవస్థానం అండి. బుధునికి మేమైతే పాలు ప్యాకెట్ తీయించి ఇంకా అభిషేకం అయితే చేయించాము. అభిషేకం చేయించేసి తర్వాత బయలుదేరుతూ ఉన్నాం. అక్కడ ఇక్కడ కూడా ఫ్రీగానే ఉండిందండి. తర్వాత కేతుగ్రహ దేవస్థానానికి కూడా వెళ్ళాము. అక్కడను ఫ్రీగానే ఉండిందండి. అంతే, శనివారం అయితే ఇక్కడ రద్దీగా ఉంటుందంట కాబట్టి మేమైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇంకొక దేవస్థానం ఏదైనా మర్చిపోయినా ఏమని తెలీదు. బట్ మేమైతే నవగ్రహ దేవస్థానాలన్నీ దర్శనం చేసుకున్నాము. బట్ ఈ క్లిప్పింగ్లో యాడ్ అయిందా లేదా అనేది నాకు సరిగా అర్థం కాలేదు. సరే, ఓకే అండి. ఇదైతే తిరునల్లారు నవగ్రహ దేవస్థానాల్లో లాస్ట్ దేవస్థానం అయితే తిరునల్లారు మాత్రమే దర్శించుకొని ఇంకా మళ్ళీ నేరుగా ఇంటికి రావాలండి. అదొక ప్రతీతి అన్నమాట. సో ఆన్ ద వే ఇంకా బీచ్ దగ్గరే కదా. బీచ్ అంటే యాక్చువల్లీ ఈజ్ విజిటింగ్ ప్లేస్ కాదు, అక్కడ అలో చేయరన్నమాట. బట్ మేమైతే పర్మిషన్ అడిగి అలా ఇంకా సముద్ర తీరాన్ని అయితే చూసి వెళ్దామని ఒక ఆశగా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళని పర్మిషన్ అడిగి ఇంకా మేమైతే అలా చూస్తూ నిలబడిపోయాము. తర్వాత అయితే ఇంకా తిరునల్లారికి బయలుదేరామండి. అక్కడ నుంచి తిరునల్లారు ఒక 10 కిలోమీటర్స్ అనుకుంటాను బయలుదేరాము. అయితే ఎక్కడ వెళ్ళినా కూడా ఏమనేది వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడైతే నిలబడిన కూడా కాలేదు, మళ్ళీ వేడి జిడ్డు కారుతుంది అనే విధంగా ఉండింది. తర్వాత అయితే ఇక్కడ ఏం దేవస్థానం, తిరునల్లారు దేవస్థానంలో అయితే ఇక్కడ ఈ
తీర్థంలో స్నానం చేయాలి. మేము ఒక 3 మంత్స్ బ్యాక్ వెళ్ళి స్నానం చేసి వచ్చాం కాబట్టి ఇంకైతే ఎందుకు స్నానం చేయడం అని చెప్పేసి అలా నీళ్లు చల్లుకొని అక్కడ ఒక బ్లాక్ క్లాత్ ఇస్తారండి, నల్ల బట్ట అయితే మనము అక్కడ కొలనులో వదిలేసి రావాలి. తర్వాత అయితే మేము దర్శించుకున్నామండి. అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటుంది. బట్ స్నానం అయ్యాకైతే ఆ డ్రెస్సెస్ని బయట ఒక డస్ట్బిన్ లాగా వేసింటారు, అందులో వేసేయాలి. కానీ అందరూ మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, అందరూ అక్కడే కొలంలో వదిలేస్తారండి. ఒక పక్క స్నానం చేయాలా వద్దా అని కూడా అనిపించేస్తుంది అనమాట. సరే ఏం చేస్తాము, ఆ కాలం నుంచి ప్రతిదీ కదా, కాబట్టి నీళ్ళు అలా చల్లుకొని మేము ఇంకా దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇక్కడైతే దర్బారణ్యేశ్వర స్వామి దేవస్థానం అయితే చాలా ఫేమస్. అక్కడ చూసిన తర్వాతే శనేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఇంకా నైట్ అయితే 6:45 కాబట్టి డిన్నర్ అక్కడే చేయడం ఎందుకు అని చెప్పేసి మేము బయలుదేరి భయంకరమైన వర్షం అయితే పడుతూ ఉందన్నమాట. అస్సలు డ్రైవింగ్ అనేది లేట్ అయిపోయింది కాబట్టి